ఒక క్లౌడ్ కోడ్ యూజేజ్ లిమిట్స్ కూడా ఫాస్ట్‌గా హిట్ అవుతున్నాయి. అయితే ఈ 3 ట్రిక్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని తర్వాత మీ యొక్క క్లౌడ్ కోడ్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా రన్ అవుతది. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మీరు ఒక కమాండ్ రన్ చేయాలి. /opus plan అనే కమాండ్ రన్ చేయాలి. ఈ కమాండ్ వల్ల యూజ్ ఏంటంటే అది ప్లానింగ్ కోసం ఓపస్ మోడల్స్ యూజ్ చేస్తది. మిగతా చిన్న చిన్న టాస్క్‌కి సోనెట్ మోడల్ యూజ్ చేస్తది. దానివల్ల చాలా టోకెన్స్ అనేవి మనకి సేవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడు /compact అనే కమాండ్ రన్ చేయాలి. ఎప్పుడైతే మీ కాన్వర్జేషన్ ఎక్కువ అవుతుందో అప్పుడు మీరు /compact రన్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం కొత్త మెసేజ్ సెండ్ చేస్తే అది మొత్తం కాన్వర్జేషన్ చూడకుండా ఏదైతే సమ్మరీ జనరేట్ చేసిందో ఆ సమ్మరీని చూసి మనకు రెస్పాన్స్ అనేది జనరేట్ చేసేస్తుంది. థర్డ్ ట్రిక్ ఏంటంటే మీరు ఈ స్కిల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు మీ కోడ్ బేస్లో పెట్టుకోవాలి. గ్రాఫిఫై అనే స్కిల్ ఉంటుంది. ఈ స్కిల్ వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా మీ కోడ్ బేస్లో ఒక పర్టికులర్ ఫైల్ని రీడ్ చేయమంటే క్లౌడ్ కోడ్ని అది మొత్తం ఎంటైర్ కోడ్ బేస్లో ఉన్న ఫైల్స్ అన్నీ రీడ్ చేసి సెర్చ్ చేయకుండా అది డైరెక్ట్గా అది ఒక ఫైల్ని రీడ్ చేస్తుంది ఈ యొక్క స్కిల్ వల్ల. సో దీనివల్ల మనకి చాలా నెంబర్ ఆఫ్ టోకెన్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఈ 3 ట్రిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే నేను ఒక డాక్యుమెంట్ అనేది చేసి పెట్టాను ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. జస్ట్ ఇందాకే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసా. మీరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు దాన్ని. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి ఛానల్ బయోలో ఉంది. సో ఇప్పుడే జాయిన్ అయిపోండి.